ప్రపంచంలో ఇండోనేషియా, పాకిస్తాన్ అనంతరం అత్యధిక ముస్లింలు నివసిస్తున్న దేశం భారతదేశం. ఒక అంచనా ప్రకారం సుమారు 20 కోట్ల మంది ఈ దేశంలో ముస్లింలు నివసిస్తున్నారు. ముస్లిం పెద్దలు దాతృత్వంతో, సేవాగుణంతో వారు అందించిన ఆస్తులు గత 500-600 సంవత్సరాల నుంచి ఈ దేశంలో లక్షలాది ఆస్తులు కొనసాగుతూ ఉన్నాయి. వక్ఫ్ బోర్డు ఈ ఆస్తుల్ని పరిరక్షించడం, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద మహిళలకి, పేద ముస్లింలకి అందించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెజారిటీగా ఉన్న హిందూవాదాన్ని ముందుకు తీసుకొస్తూ, మైనారిటీల మీద ఇబ్బంది పెడుతూ, వారికి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేస్తూ, వారి హక్కుల్ని కాలరాస్తూ ముందుకెళ్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అమలు చేస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్లో దాదాపు 20% మంది ముస్లిమ్స్ ఉంటే వారి తగ్గ రాజకీయ ప్రాతినిధ్యం బీజేపీలో లేకుండా ఉన్న పరిస్థితి గమనిస్తున్నాం. ఈరోజు పార్లమెంట్లో ఆగమేఘాల మీద ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ముందుగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ప్రతిని సభ్యులకి అందించకుండా, దాని మీద అందరూ సుదీర్ఘంగా ఆలోచించి అవకాశాన్ని కల్పించకుండా మొదటి రోజు లోక్సభలో 14 గంటల పాటు చర్చ జరిపి అర్ధరాత్రికి లోక్సభలో ఆమోదం పొందారు. 288 మంది అనుకూలంగాను, 232 మంది వ్యతిరేకంగాను ఓటేయడం జరిగింది. మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ తీసుకొస్తున్న ఈ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు అందించినాయి. రెండవ రోజు రాజ్యసభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాదాపు 128 మంది అనుకూలంగాను, 95 మంది వ్యతిరేకంగాను ఓటు వేయడం జరిగింది. సో నేడు పార్లమెంట్ ఆమోదం పొందింది. త్వరలో రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు ఆచరణలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అమల్లోకి వస్తే ముస్లింలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు తగ్గే అవకాశం ఉంది, మత స్వేచ్ఛ తగ్గించే అవకాశం ఉంది. ముస్లిం ఆస్తుల్ని రకరకాల కారణాలతో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముస్లిం వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల్ని, ఆ యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారం కలెక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో భారతదేశంలో అధికార యంత్రాంగం, అధికార పార్టీ ఏం చెప్తే అది చేసే స్థాయికి దిగజారింది. అలాంటి పరిస్థితుల్లో కలెక్టర్లకి అవకాశం కల్పిస్తే అధికార పార్టీ ఏం చెప్తే అది అమలు చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముస్లింలు మత స్వేచ్ఛ భంగం కలిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో అందరం వేచి చూడాలి. భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టును కూడా ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటడం చాలా బాధాకరం. గతంలో సాంప్రదాయాలు, ఆచారాలు ఏంటి అంటే సుప్రీంకోర్టు నుంచి రిటైర్ అయిన తర్వాత జ్యుడిషియరీ సంబంధించిన ఇతర పనులు మినహా రాజకీయ పదవులు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఒక సుప్రీంకోర్టు జడ్జిని, రాజ్యసభ సభ్యులుగా మరొక సుప్రీంకోర్టు జడ్జిని పదవి విరమణ అనంతరం ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ప్రలోభపెట్టే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ సభ్యుల యొక్క కమిటీలో కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాల్సిన స్థానంలో ఒక సీనియర్ మంత్రిని బట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క ఆ త్రిసభ్య కమిటీని కూడా వారి చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అక్కడ ఉన్న ముగ్గురులో ఒక అపోజిషన్ లీడర్తో పాటు మరొక 2 అధికార పార్టీ వాళ్ళు ఉండటం వలన నిర్ణయాలు, కమిటీ ఎన్నిక వారికి అనుగుణంగానే జరిగే అవకాశం ఉంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. వివిధ మతాలు, కులాలు, భాషలు, సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవి అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీయకూడదు.
సమైక్య వ్యవస్థని కాపాడుకోవాలి, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి. మన రాజ్యాంగ పీఠికలో ప్రధానంగా చెప్తున్న సోషలిస్ట్ లౌకికవాదాలని కాపాడుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. భారతీయ జనతా పార్టీ మరొకసారి పునరాలోచించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచించుకోవాలి. 20 కోట్ల ముస్లింల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ సవరణ తీసుకురావటం మంచిది కాదు. జాయింట్ పార్లమెంట్ కమిటీలు కూడా అనేక ప్రతిపక్ష పార్టీలు రకరకాల సవరణలు తెలియజేస్తే, వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తే వాటిని పట్టించుకోలేదు. 2 రోజులు జరిగిన చర్చలో కూడా ప్రతిపక్షాలు ఐక్యంగా ఒక త్రాటిపై నిలబడి ఈ బిల్లుని వ్యతిరేకించినాయి. అయినా కూడా వారికున్న మద్దతుతో, వారికున్న మెజారిటీతో ముందుకెళ్ళటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మైనారిటీలకు వ్యతిరేకంగా, ముస్లింలకు వ్యతిరేకంగా, ముస్లింల యొక్క మతస్వేచ్ఛకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని ఎన్డీఏలో భాగంగా ఉంటూ ఈ సవరణ బిల్లుకి మద్దతు ఇవ్వడం దురదృష్టకరం.